సో ఒక్కసారి ఆ వీడియో చూడండి. చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. సో అవన్నీ మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ అయితేనే ₹1,00,00,000 కట్నం ఇస్తేనే ఇలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారా, లేకపోతే చేసుకోరా? అంటే ఇలా పర్సనాలిటీ ఉంటే అమ్మాయిలు అవ్వరా? కొంచెం తగ్గొచ్చు కదా. ఏమనిపించింది? బాగా అనిపించింది యాక్చువల్లీ. నేను సో మీకు అది ఏమన్నా ఉంటుందా ఫీలింగ్? అంటే ఫస్ట్ ఇంత బాగుంటుండే, ఇప్పుడు ఇట్లా ఉన్నా, సో ఇప్పుడు డాన్స్ నా చేసినప్పుడు పర్సనాలిటీ గురించి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎదుటి వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసినప్పుడే నేను ఫీల్ అవుతున్నాను అంతే. ఇప్పుడు నేను అంటుండే కూడా ఫీల్ అవుతురా? అటు జూనియర్స్ వరకు కూడా వెళ్ళాను, సెలెక్షన్స్ కూడా అయ్యాను. అప్పుడే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల జీ తెలుగు ఆట జూనియర్స్. ఎస్ సార్. ఓకే. అప్పుడే స్టేజ్ పర్ఫార్మెన్స్లో నాకు ఇటు రైట్ సైడ్ దెబ్బ తాకింది. ఇక్కడ దెబ్బ తాకడం వల్ల కింద పడ్డాను, ఫ్లిప్స్ చేస్తూ కింద పడి రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయ్యి నేను 5 years కోర్స్ వాడాను సార్ టాబ్లెట్స్. సో అందుకనే ఈ పర్సనాలిటీ నాకు. అంటే మీరు ఫస్ట్ ఇంత లావు లేరు? లేదు. సో ఎప్పుడు పరిచయం మరి హీరో? అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయి అమ్మాయిని కానీ ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు కదా. ఈయన నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? తను నన్ను అర్థం చేసుకున్నది. ఇంత బాగా అర్థం చేసుకున్నది అంటే చాలా బాగా అర్థం చేసుకున్నది. సాయి శ్వేత నువ్వు లాభవచ్చు కదా అని అన్నదా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో రీసెంట్గా బాగా ట్రెండ్ అయిన వీడియో మీ అందరికి తెలుసు. సో ఒక్కసారి ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూసారు కదా. సో మీరు అందరూ ఆ వీడియో చూసి ఏమనుకున్నారు? సో చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేసారు. కానీ వాళ్ళ రియల్ లైఫ్ నాకు తెలిసిన తర్వాత నేనే షాక్ అయినా. వాళ్ళ లవ్ వచ్చి ఒక 8 years లవ్. అంటే 8 years నుంచి లవ్ చేసుకొని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. సో వీళ్ళని చూసిరు, మీరు గుర్తుపట్టారు కదా. సో వాళ్ళే సాయి శ్వేత, శివాజీ. సో హాయ్ బ్రో. హాయ్ సార్. సో హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సో సూపర్ గా ఉన్నా. మీ డాన్స్ చూసిన తర్వాత నేను అదాహైనా ఫస్ట్. అంటే మీరేమో అంత బాగా చేస్తున్నారు డాన్స్. అంటే సిగ్గు పడుకుంటా ఆయన కొంచెం, అంటే వేరే భరత్లలో ఎట్లా ఉంటుంది అంటే అంటే అబ్బాయిలు వేస్తారు, అమ్మాయిలు సిగ్గుపడుతూ ఆడలా వద్దన్నట్టు ఇట్లా ఉంటారు. సో మీరేమో ఇరగదీసిరు డాన్స్. సో మీరు డాన్సరా? అవును సార్, నేను డాన్సర్. అండ్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లికి ముందు డాన్స్ నేర్పియాలి కదా. అంటే వీళ్ళింటి దగ్గర భరత్ ఉంటుంది కదా, అక్కడ బాగా చేశారు. మా ఇంటి దగ్గరే కొంచెం సిగ్గుపడ్డారు. కొంచెం అంటే అందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా. అంటే ముందే ప్లాన్ చేసుకురా మీరు? అంటే దేనికి సార్? ఇప్పుడు అంటే అలా ఎందుకు ప్లాన్ చేస్తాం సార్? భరత్ లానే ఉంటది కదా. ఓకే. నార్మల్ గానే మ్యారేజ్ నా భరత్ కాబట్టి నేను చేశాను అంతే. అలా ప్లాన్డ్ గా అయితే ఎవరు చెయ్యరు కదా సార్. నాకు డాన్స్ వచ్చు కాబట్టి నాకు వచ్చింది నేను చేసినాను. సరే, ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు భరత్ లో? డీజే సాంగ్స్ కి గోదావరి 3 పాటలు. గోదావరి గట్టు, మళ్ళీ ఇంకోటి ఇది వింటున్నా ఓ పిల్ల సాంగ్, ఇంకోటి ఏదో సాంగ్ వస్తావా సాంగ్. ఈ 3 బాగా హైలైట్ అయినాయి. అవునవును. సో ఆ పాటలు పెడతా ఉన్న కొద్దీ మీరు ఆడుతా ఉన్నారా లేకుంటే? అంటే ఇప్పుడు మనకి డాన్స్ వచ్చు, యాజ్ ఏ డాన్సర్ గా ఏ సాంగ్ పెట్టినా మనం చేయగలుగుతాం. సో నేను కూడా అట్లనే డాన్స్ చేశాను. ఓకే. నాకు రాదు. నాకు రాదు. మనం డీజే స్టెప్పులు తప్ప మనకు. ఓకే. కాదు, గోదావరి గట్టు దాని మీద బాగానే వేసారు స్టెప్లు. అది నార్మల్ గా నేను చేస్తాను, కానీ అంత పర్ఫెక్ట్ గా డాన్సర్ లాగా ప్రొఫెషనల్ స్టెప్పులు మనకేం రావు. తను వేస్తుంటే తనతో పాటు సింక్ అయ్యేలాగా వేస్తాను అంతే. కానీ చాలా మంది సపోర్ట్ చేసిరు అంటే మీ డాన్స్ కి, మీ పేరుకి. కానీ కొంతమంది ట్రోల్స్ కూడా చేసిరు. సో ఒకనొక దానికి మీరు పోస్ట్ కూడా, స్టోరీ కూడా పెట్టిరు ఒకటి. అంటే ఎద్దవా ఏంది అంటే నువ్వు రీచ్ కోసం మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి.
అంటే అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కాబట్టి అబ్బాయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి పెట్టిరు. అవునవును. ఇంకొకటి ఈ అమ్మాయికి డబ్బులు ఎక్కువ ఆస్తి ఉన్నట్టుంది, అందుకే ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి పెట్టిరు. సో అవన్నీ మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సార్ యాక్చువల్గా తినైతే ఏం తీసుకోలేదు, మాది లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ మా ఫ్యామిలీ సైడ్ ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం. మనీ అయితే ఏం తీసుకోలేదు. మా పేరెంట్స్ గుడ్ విల్గా నాకు ఉండాలి కదా అని కొన్ని సామాన్లు అవి పెడతారు కదా సార్ మ్యారేజ్లో, అవి మాత్రమే నేను తీసుకున్నాను. అది ఆయనకు కూడా కదా, నేను తీసుకున్నాను. అండ్ అంటే నేను పర్సనాలిటీ ఇలా ఉంది అందుకనే నాకు అలాంటి కామెంట్స్ చేశారు. అంటే కట్నం ఎక్కువ, ₹1,00,00,000 కట్నం తీసుకున్నాడు, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేను ఫీల్ అయ్యాను. బట్ ఎవరేం అనుకుంటే నాకేంటి, నన్ను ఏమనొద్దు, తినక అలాంటి ఫీలింగ్ అయితే లేదు కదా. నేను తినేమనకపోతే నాకు హ్యాపీ అంతే. కానీ నాకు తెలిసి అట్లాంటి కామెంట్ చూసి ఫీల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి. ఏమనిపించింది? బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను అసలు ఏం తీసుకోలేదు, అసలు డబ్బులే తీసుకోలేదు, కట్టిన డౌరీనే నేను తీసుకోలేదు. అలాంటి దానికి వీళ్ళు వాళ్ళ రీల్స్ కోసం అని నచ్చిన కింద క్యాప్షన్ పెట్టేసి రీల్స్ పోస్ట్ చేయడం, కింద కామెంట్స్ అది కొంచెం బాగా అనిపించింది. సో అవంటే 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు. మనం ఏంటో మనకు తెలుసు, మన ఫ్యామిలీకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, మంచి బాగా చూసుకుంటా అంతే, దట్స్ ఇట్. అట్లా అనుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను హోప్ ఇచ్చిన, తనని నేను బాగా చూసుకుంటా అని వాళ్ళకి కన్ఫర్మ్. అంటే వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ అమ్మ నాన్నకి నేను ఒక నమ్మకం ఇచ్చిన. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేయను, ఇంకా అది ఫిక్స్. ఇక అయితే ఈ మీరు పోస్ట్ చేసారు కదా, అంటే తనకు ఫస్ట్ మెసేజ్ చేసారు అంటే డిలీట్ చేసి? సార్ యాక్చువల్లీ నేను మ్యారేజ్ తర్వాత మనం ఎంత బిజీగా ఉంటాం, 3-4 డేస్ షెడ్యూల్ మనది ఎట్లా బిజీగా టయర్డ్ అయిపోతాం. సో కొన్ని డేస్ 2-3 డేస్ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే వరకు నాకు మా ఫ్రెండ్స్ రీల్స్ పంపించడం, లేదా అన్నోన్ పర్సన్స్ కూడా నా అకౌంట్కి పంపించడం. అసలు అంత ట్రెండ్ అయిందని నాకు అసలు లిటరల్గా నాకు అసలు తెలియదు సార్, సీరియస్గా నాకు అసలు తెలియదు. వీళ్ళందరూ వదిలేసినాం, ఎందుకంటే మనది ఎందుకు పోతుంది మనకేం తెలుసు, అంత పట్టించుకోలేదు నేను. తర్వాత వీళ్ళందరూ పంపించి ఇంత వైరల్ అవుతుందని కూడా నేను అసలు అనుకోలేదు. సరే ఒక విధంగా అయితే మంచి రీచ్ వెళ్ళింది, దానికి వీఆర్ హ్యాపీ. బట్ వీళ్ళు వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళ అకౌంట్స్లలో, పెట్టుకొని నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఒక గుడ్, ఇప్పుడు వాళ్ళ రీల్ ఎలా రీచ్ వెళ్తుంది కాబట్టి ఒక గుడ్గా పెట్టుకుంటే బాగుంటుంది. ₹1,00,00,000 కట్నం, 2,00,000 కట్నం, అమ్మాయికి గవర్నమెంట్ జాబ్. అంటే అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ అయితేనే ₹1,00,00,000 కట్నం ఇస్తేనే ఇలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారా, లేకపోతే చేసుకోరా? అంటే ఇలా పర్సనాలిటీ ఉంటే అమ్మాయిలు అవ్వరా? అంటే కొంచెం వాళ్ళ కామన్ సెన్స్ ఉండాలి కదా సార్ మాట్లాడడానికి. సరే వాళ్ళు ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు ఒక హ్యాపీ మూడ్లో ఉంటారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని అనుకోవాలి కదా సార్. అయితే మీకు చాలా టాలెంట్ ఉంది, అంటే ఆ డ్యాన్స్ చూడంగానే అర్థమైపోతుంది అంటే మీరు బాగా చేస్తున్నారో అది అని చెప్పి. అంటే చాలామంది ఏంటంటే ఇట్లా ఉన్నా సో నలుగురు ఏమనుకుంటారో మనం డ్యాన్స్ చేస్తే అన్నట్టు చాలా ఫీల్ అవుతారు చాలామంది. సో నేను చూసి అంటే మీకు ఆ గట్స్ ఉన్నాయి, అంటే ఏదన్నా మీరు చేయగలరు, అంటే టాలెంట్ ఉన్నోడిని ఎవడు ఆపలేడు. సో ఏదైనా మీరు చేస్తారు చేయగలరు అని చెప్పేసి నాకు అనిపించింది ఆ వీడియో చూడంగానే. సరే అంటే వీళ్ళని మనం ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే తప్పుగా అనుకోవద్దు. అంటే కొంచెం లా ఉన్న వాళ్ళు చాలా మంది మహిళలు ఉంటారు, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలన్నా భయపడతారు, అంటే అక్కడికి వెళ్తే అంటే బాడీ షేమింగ్ చేస్తారేమో, సో ఏమనుకుంటారు అది అని చెప్పేసి. అంటే కొంతమంది అనేస్తారు ఏంది ఇంతలా ఉన్నావు ఇంకా తగ్గవా, సో ఇట్లా చాలా రకాలుగా మాట్లాడతారు బంధువులలో కానీ ఫ్రెండ్స్లలో కానీ ఇట్లా. సో ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా మీరు చెప్తే ఏదన్నా వాళ్ళు అంటే మిగతా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారో వాళ్ళు సాధించుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం ఈ ఇంటర్వ్యూ. సో అందుకే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తానంటే మీరు వద్దన్నారు ఫస్ట్, అంటే అందరు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత నన్ను మళ్ళీ ఈ రీల్స్కే ఇంత బ్యాడ్గా చేస్తున్నారు, ఇక మళ్ళీ యూట్యూబ్ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఏమైనా బ్యాడ్గా మాట్లాడతారేమో అన్న ఇంటెన్షన్తో. బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు మీ ఇంట్లో ఉంటారా? లేదు. మీ ఇంటి పక్కన ఉంటారా? లేదు. మీ ఇంటి అనుకుంటారా కదా, ఆడెవడో ఏదనుకుంటే మనకి ఎందుకు? సో మన బ్రతికేదో మనం. రేపు పొద్దున మనకి ఏమైనా అయితే ఎవడని తెచ్చిస్తాడా? ఇవ్వడు లేదు, జస్ట్ వాడు కామెంట్ పెడతాడు. ఇంకోటి వాడు ధైర్యంగా వాడు ఫోటో పెట్టి కామెంట్ పెట్టాడు మళ్ళీ. అవునవును. సో ఫేక్ ఐడీలతో అట్లా కామెంట్. సో మనం అవన్నీ పట్టించుకుంటా పోతే మన లైఫ్ మనం వెనుకకు జరుపుకున్నట్టు. ఇప్పుడు
బ్యాడ్ కామెంట్స్ పెట్టిన అకౌంట్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి నేను నార్మల్గా టెక్స్ట్ చేశాను, బ్రో ఇట్లా ఎందుకు పెడుతున్నారు, మా ఫ్యామిలీలో ఇష్యూస్ అవుతున్నాయి, డిలీట్ చేయండి అని నార్మల్గా 2-3 టైమ్స్ పెట్టాను. వాళ్ళు వినిపించుకోలేదు. సో నేను డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ స్టోరీ పెట్టేసి ఇక తిట్టేసి పెట్టిన, ఆయన కూడా వాళ్ళు డిలీట్ చేయలేదు. ఇంకొక బ్రదర్ ఎవరో పాపం, బ్రో ప్లీజ్ ఏమనుకోకుండా డిలీట్ చేయండి అంటే డిలీట్ చేశారు ఒక పర్సన్ అయితే. ఆయనకి 200K ప్లస్ వ్యూస్ వచ్చినాయి, బట్ చెప్పగానే డిలీట్ చేశారు. ఓకే, అంటే మీరు డాన్స్ చేసిన విధానం ఇవన్నీ చూసిన తర్వాత మంచి కామెంట్స్ కూడా రావచ్చు నాకు తెలిసి. వచ్చినాయి అంటే సో ఏ కామెంట్స్కి మీరు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఏ కామెంట్స్కి అక్క బావ కన్నా మీరే బాగా చేస్తున్నారు డ్యాన్స్, ఓకే అలాంటి కామెంట్స్. సో అప్పుడు కింద పెట్టాల్సింది బావకి ఇంకా డాన్స్ నేర్పలే, నా డాన్స్ స్కూల్లో జాయిన్ కాలేదు అది. సో డాన్స్ స్కూల్ ఎప్పుడు పెట్టారు మీరు? రీసెంట్గానే పెట్టాను సార్. రీసెంట్గా. సో అంటే ఇక్కడ నేర్చుకున్నారా డాన్స్? సార్ నేను చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను బెల్లంపల్లిలో చిన్న డ్యాన్స్ క్లాస్ పెట్టారని విన్నాను. విని ఇంకా అసలు ఇంట్లో పర్మిషన్ లేదు, బట్ తెలియకుండా వెళ్ళేదాన్ని. చిన్నగా అంటే ఇంటి దగ్గర ఆడుకుంటారు కదా స్కూల్ అయిపోయిన తర్వాత, అట్లా ఆడుకుంటున్నావు అని చెప్పేసి పక్కకే క్లాస్ ఉండేది, అక్కడికి వెళ్ళి నేర్చుకునేదాన్ని. మా మాస్టర్ శ్యామ్ మాస్టర్, తన దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకున్నాను సార్. ఆట జూనియర్స్ వరకు కూడా వెళ్ళాను, సెలెక్షన్స్ కూడా అయ్యాను. అప్పుడే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఎస్ సార్, అప్పుడే స్టేజ్ పర్ఫార్మెన్స్లో నాకు ఇటు రైట్ సైడ్ దెబ్బ తాకింది. మీరు టీవీలో వచ్చిరా? ఆడిషన్స్ వరకే వెళ్ళాను. అక్కడ దెబ్బ తాకడం వల్ల కింద పడ్డాను, ఫ్లిప్స్ చేస్తూ కింద పడి రైట్ సైడ్ లోపల బ్లడ్ క్లాట్ అయ్యింది. అప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యి నేను 5 years కోర్స్ వాడాను సార్ టాబ్లెట్స్. సో అందుకనే ఈ పర్సనాలిటీ నాకు. అంటే మీరు ఫస్ట్ ఇంత లావు లేరు? లేను. ఓకే, అంటే ఎప్పటి నుంచి? అంటే లైక్ అప్పుడు నా ఏజ్ 14 అట్లా ఆ ఏజ్లో ఉండేదాన్ని సార్. ఓకే, అంటే 14 ఏజ్ టైంలో మీరు ఎంత ఉన్నారు, అంటే ఎంత పక్కగా ఉన్నారు? ఒకసారి ఆ ఫోటో ఏమైనా చూపిస్తారా? చూపిస్తాను ఒక్కసారి. ఓకే, అంటే ఇది మీరే? అవునవును. ఇది ఏజ్లో 14 years. 14 years. ఇప్పుడు ఏజ్ ఎంత? 26. సో అదొక 6, ఇదొక 6, 12 years. అంటే 12 years ముందు ఇట్లా ఉండే మీరు. సో అంటే చాలా, అంటే మనం విన్నాం, అంటే చాలా మట్టుకు వింటా ఉంటాం. నేను మెడికల్ స్టూడెంట్నే, అంటే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల 5.5 years కోర్స్. ఓకే, అంటే ఇక్కడ బ్రెయిన్ దగ్గర సార్ ఆపరేషన్కి మా పేరెంట్స్ అండ్ మేము మామయ్య వాళ్ళు ఒప్పుకోలేదు. సో విత్ టాబ్లెట్స్ దాన్ని రిమూవ్ చేశారు అంతే. కానీ 5 years టాబ్లెట్లు వాడడం వల్ల బాడీ ఎఫెక్ట్ అయింది. అవును. అంటే ఇంకోటి మనం అనుకోకుండా, అంటే చెప్పినవి మనం వింటాం, సో మనకు తెలియకుండానే మన కిడ్నీస్, మన లంగ్స్ ఇవన్నీ పాడైపోతాయి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల. అంటే మనం ఇప్పుడు మీకు బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి, సో 5 years వాడినందుకు ఇట్లా అయ్యారు. సో మీకు అది ఏమన్నా ఉంటుందా ఫీలింగ్, అంటే ఫస్ట్ ఇంత బాగుంటుండే ఇప్పుడు ఇట్లా ఉన్నా? సో ఇప్పుడు సార్ నా పర్సనాలిటీ గురించి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎదుటి వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసినప్పుడే నేను ఫీల్ అవుతున్నా అంతే. ఇప్పుడు నేను అంటుండే కూడా ఫీల్ అవుతున్నా? మీరు అంటుండే కాదు, సమ్ అదర్ పీపుల్. నేను ఇప్పుడు ఏం చేస్తాం సార్ దానికి? ఇప్పుడు నాకు దేని వల్ల వచ్చిందో నాకైతే తెలుసు కదా. మా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు ఏమైనా అదర్ పర్సన్సే నన్ను క్వశ్చన్ చేస్తారు, ఏమైంది, ఎందుకు ఇట్లా, కొంచెం తగ్గొచ్చు కదా అని అంటే చేతులు ఉండాలి కదా. ఈజీగా అనేస్తారు, తగ్గితే బాగుంటావు, నువ్వు ఇంత లడ్డుగా ఉండే చాలా అందంగా ఉన్నావు, ఇంకా తగ్గితే ఇంకా బాగుంటావు అని అంటారు కదా. ఎట్లా తగ్గేది? కష్టం మనకు తెలుస్తుంది కదా. ఇట్లా మాటలతోటి అంటే సరిపోదు. నేను చాలా అంటే కొంచెం లైక్ సమ్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేసిన, ఈ వీళ్ళతో గోల్ అయింది ఏదైనా యూజ్ చేశాను, బట్ అది వాడినంతసేపు నేను 16 kgs లాస్ అయ్యాను సార్. ఓకే, బాగుండేది. తర్వాత మళ్ళీ యాస్టీస్ సేమ్. సో ఎప్పుడు పరిచయం మరి హీరో? 2017 డిగ్రీ సెకండ్ ఇయర్. సో ఎట్లా పరిచయం అసలు? మా చెల్లెని కాలేజ్లో దింపడానికి వెళ్ళేది, సిస్టర్. ఓకే, కాలేజ్ దింపడానికి వెళ్ళినప్పుడు అక్కడ తిని పరిచయం అయింది. ఎట్లా పరిచయం అంటే తిన ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉంది. ఓకే, ఆ అమ్మాయి వల్ల ఈ అమ్మాయి పరిచయం అయింది. మీ చెల్లెల వల్ల కాదు? చెల్లెల వల్ల కాదు, చెల్లెల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినా చెల్లెలి వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి
ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిట్లో ఈ అమ్మాయి ఒకటి. ఓకే. సో ఆమెతో క్లోజ్ ఉండి ఈ యాక్చువల్గా ఏమైంది? ఆమెలో తీసిండే ఇది ఫస్ట్. యాక్చువల్లీ ఆ అమ్మాయితో క్లోజ్గా ఉన్నా. క్లోజ్ ఉండి అమ్మాయితో క్లోజా లవ్వా? లేదు, క్లోజ్ ఉన్నా. కానీ అమ్మాయితో క్లోజ్ ఉన్నాను కానీ నవ్వింది మరి. లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఓకే. దాని తర్వాతకి ఈ అమ్మాయి కాంటాక్ట్ తీసుకున్నా. ఓకే. తీసుకొని క్లోజ్గా ఉన్నాం. జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం స్టార్టింగ్లో. కొద్ది రోజులు ఫ్రెండ్షిప్ అట్లా బాండింగ్ మంచిగా ఉండే. ఎందుకో నాకు అనిపించింది పెళ్లి చేసుకుందామనే నాకు ఒక థాట్ వచ్చింది. ఓకే. దాని తర్వాతకి మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఇది ఆలోచించలేదు, ఇంట్లో పరిస్థితి గురించి ఆలోచించలే. ఫస్ట్ ఏంటంటే తనని పెళ్లి చేసుకుందాం. నేను అసలు ఐ లవ్ యూ అనే పదం కూడా చెప్పలేదు. పెళ్లి చేసుకుంటావా అని అన్నాను. సడన్లీ ఫోన్ కట్ చేసింది. ఓకే. కట్ చేసి నంబర్ ఎవరు ఇచ్చారు మీకు? నంబరు చెల్లి అనుకుంటా. ఓకే. చెల్లి ఇచ్చింది నంబర్? చెల్లినే ఇచ్చింది. ఓకే. లేదు చెల్లి కాదు, ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్. ఓకే. ఇన్స్టాగ్రామ్ నుంచి కాంటాక్ట్ తీసుకున్నా. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిరా? ఏమని? అంటే నార్మల్ గా ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంటే ఇప్పుడు అందరు ఫ్రెండ్లీగానే ఉన్నాం కదా. నార్మల్ గా హాయ్ ఏం చేస్తున్నావు అట్లా నార్మల్ గా అట్లా టెక్స్టింగ్. అంతే. దాని తర్వాతకి కాదు, మీరు స్టోరీ చెప్తుంటే ఎక్కడనో ఎస్కేప్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు చెప్పండి అసలు స్టోరీ. ఎస్కేప్ ఏం లేదు సార్, చెప్పండి మీరు అసలు. మెసేజ్ చేసిండు ఇన్స్టాలో. మెసేజ్ చేశారు. నా నెంబర్ అంటే నార్మల్గా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. నార్మల్గా మాట్లాడుతుంటే మాది బెల్లంపల్లి, జూలై 27th నా బర్త్డే. నా బర్త్డే రోజు కాల్ చేశారు. కాల్ చేసి విష్ చేశారు. 28th వచ్చారు బెల్లంపల్లికి. వాళ్ళ చిన్న బ్రదర్ శ్రీకాంత్కి బైక్ కొనిచ్చాడు. సో దాని పూజ కోసం అక్కడికి వచ్చారు. సో ఆ రోజు నా దగ్గరకు వచ్చి మీట్ అయ్యి అంటే నార్మల్గానే కలిసి వెళ్ళారు. మాట్లాడేసి మాకు స్కూల్ ఉంది మా ఇంటి దగ్గర, ఆ స్కూల్లో ఉంటుండే నేను నార్మల్గా. సార్ వాళ్ళు లేకపోతే నేను చూసుకునేదాన్ని. సో ఆ టైంలో వచ్చి కలిసి వెళ్ళారు. నెక్స్ట్ జూలై 29th రోజు నైట్ నార్మల్గా నీతో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతూ డైరెక్ట్గా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అన్నారు. ఓకే. నేను కాల్ కట్ చేశాను. అంటే ఇంత సడన్ అంటే ఫ్రెండ్లీ ఉన్న వైబ్లో మళ్ళీ ఇట్లా అన్న అర్థం అవ్వలేదు నాకు అసలు. ఓకే. మళ్ళీ ఒక 2 days తర్వాత ఆలోచించి చెప్పేశాను. ఓకే 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 చెప్పేసాను. ఎందుకు చెప్పారు అసలు? ఓకే అంటే ఇప్పుడు నేను అప్పుడు కూడా పర్సనాలిటీ ఉంది నాకు. ఇప్పుడు ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు నార్మల్ క్యాజువల్గా, లవ్ చేస్తున్నావు. ఇదే డైరెక్ట్ నాకు ఒక హోప్ అంటే పెళ్లి చేసుకుంటా అనగానే నేను షాక్ అయినా. అదేంటి ఇప్పుడు మన అమ్మాయిని ప్రపోజ్ లేకపోతే అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయి అమ్మాయిని కానీ ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు కదా. ఈయన నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఒక హోప్ లాగా అనిపించింది. నేను 2 days అట్లా టైం తీసుకొని ఆలోచించుకొని ఓకే అని చెప్పాను. ఓకే. ఆగస్ట్ 1st ఓకే అని చెప్పాను. ఓకే. సో అక్కడ నుంచి ఓకే అన్న తర్వాత ఏమనిపించింది? అంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే దానికి ముందు తనతో నాకు పరిచయం ఉంది కదా, ఫ్రెండ్షిప్ ఉంది కదా. సో నా ఇంట్లో సిచ్యువేషన్ కానీ నా ఫ్యామిలీ అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ ఏదైనా నాకు ఎటువంటి బాధ వచ్చినా కానీ తనతో షేర్ చేసుకునేదాన్ని. ప్లస్ తను నన్ను అర్థం చేసుకునేది. ఇంత బాగా అర్థం చేసుకునేది అంటే చాలా బాగా అర్థం చేసుకునేది. నాకు ఇంకా అట్లా ఎందుకు స్ట్రగుల్ అవ్వకు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది, బాధపడకు, నువ్వు డౌన్ అయితే నీ తమ్ముళ్ళకి ఎవరు చెప్తారు, నీ తమ్ముళ్ళకి నువ్వే ధైర్యం చెప్పాలి, నువ్వే ఇట్లా డౌన్ అయిపోతే ఎట్లా, మీ అమ్మకి నువ్వు చెప్పాలి అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ అంటే ఒక బలం ఇచ్చేది అప్పుడు. సో నేనేమనుకున్నా అంటే చేసుకుంటే తను నాతో ఉంటే బాగుంటుంది, నా లైఫ్ కూడా బాగుంటుంది, నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది అని చెప్పేసి నేను తనని చూస్ చేసుకున్నా. ఓకే. సో ఇంట్లో ఎట్లా ఒప్పించారు మరి? మా ఇంట్లో చెప్తాను ఫస్ట్. ఓకే.
అంటే నేను మీది పెళ్లి చూపుల వీడియో ఒకటి పెట్టారు మీరు, అంటే మీ ఇంటికి వచ్చినప్పుడు. సో ఆ వీడియో చూసి నేను నార్మల్గా పెళ్లి చూపులు అనుకున్నా, అంటే మీరు ముందే లవ్ చేసుకోవడం నాకు తెలియదు, మీరు ఫోన్లో మాట్లాడిన వరకు అసలు నాకు తెలియదు. సో ఎట్లా ఒప్పించారు? అంటే మీ ఇంట్లో ఎక్కువ కష్టపడ్డారా, మీ ఇంట్లో ఎక్కువ కష్టపడ్డారా? వీళ్ళ ఇంట్లోనే ఎక్కువ కష్టపడ్డారు సార్. ఓకే, అసలు ఏమైంది? అయితే ఫస్ట్ యాక్చువల్లీ నేను చెప్తా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని అమ్మకి చెప్పడానికే భయం వేసేది నాకు. అంటే అమ్మ అంత స్ట్రిక్టా? స్ట్రిక్టే. ఓకే. అంటే పాస్ట్లో జరిగిన మా పెద్దనాన్న వాళ్ళ కూతురు అది, దానివల్ల ఏమన్నా వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఏం జరిగింది మీ పెద్దనాన్న వాళ్ళ కూతురు? మా కజిన్ అంటే మా సిస్టరే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఓకే. సో తనది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా అక్కది. ఓకే. సో అట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మా పెద్దనాన్న వాళ్ళు కొద్ది రోజుల వరకు. సో మా ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో, ఇప్పుడు అక్కని యాక్సెప్ట్ చేయలేదు, రేపు నేను ఇట్లా చేసుకుంటే నన్ను కూడా అక్కడికి యాక్సెప్ట్ చేయరేమో. ఇక్కడ గల్లీలో కాలనీలో అంటే మా అమ్మకు తరపున ఉన్న వాళ్ళంతా సిస్టర్స్, వాళ్ళ సిస్టర్స్ అంతా ఇక్కడ, ఇదే ఒక లైన్, ఒక కాలనీ. సో మొత్తం రిలేషన్స్ అంతా ఇక్కడే. సో వాళ్ళు రేపు ఏంటంటే ఒక మాట అంటారు, ఇట్లా ఎందుకు చేసావు, లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు అని చెప్పేసి రేపు అడుగు అంటే నన్ను, నా ఫ్యామిలీని ఇట్లా దూరం పెడతారేమో, క్యాస్ట్ వైజ్గానైనా దూరం పెడతారేమో అని చెప్పేసి అనుకున్నాం. ఓకే. సో అమ్మ ఎట్లా ఒప్పుకుంది మరి? అమ్మ ఒక రోజు వచ్చినాం ఇద్దరం, తను నేను. ఇంటికి తీసుకొచ్చినావు డైరెక్ట్? ఒక రోజు అంటే ఆ రోజు మేము ఇంకా అదే ఫైనల్గా ఇదే రోజు లాస్ట్, ఇంకా అసలు నేను నిన్ను కలవను, నువ్వు నన్ను కలవద్దు, నువ్వు నాకు కాల్ చేయొద్దు, నేను నీకు కాల్ చేయను, ఇదే లాస్ట్ అంటే. లేదు లేదు, నాకు ఇంకో స్టోరీ కూడా తెలిసింది, మీరిద్దరు అసలు లేచిపోదామని ప్లానింగ్. లేదు లేదు సార్, అట్లేం లేదు, అలాంటిది కాదు. దానికి ముందు అనుకున్నా. అప్పుడు బావకి చెప్పాను అనమాట, పర్లేదు నేను అన్నింటికి నేను రెడీ అవుతాను అని చెప్పేసి నేను ముందుంటా. బాగా సపోర్ట్ ఇచ్చారు. బాగా సపోర్ట్ ఇస్తే చేసుకుందాం అనుకున్నా. కానీ దాని తర్వాత ఆలోచించింది ఏంటంటే, ఇట్లా ఇది కరెక్ట్ కాదు, మా ఇంట్లో ఒప్పిద్దాం, మీ ఇంట్లో కూడా ఒప్పిద్దాం, ఇద్దరం ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎవరింట్లో అంటే నేను తర్వాత ఏం ఆలోచించిందంటే, నేను ఇట్లా చేస్తే వీళ్ళ చెల్లి ఉంది, చెల్లికి ఏమన్నా అంటే పెళ్లి చేయడానికి మీ అక్క ఇట్లా చేసింది, లేచిపోయి పెళ్లి చేసుకుంది అన్న మాట రావద్దు అనే ఉద్దేశంతో నేను ఆలోచించాను. నా ఇంట్లో నా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, సో నేను చేసిన పని వాళ్ళు కూడా చేస్తారేమో అని మా అమ్మ అంటే నా సైడ్ నుంచి మా అమ్మ నన్ను అట్లా కోపడుతుందేమో అనే భయంతో ఉండే. ఓకే. మీరిద్దరు ఇంటికి వచ్చారు కదా, సో అమ్మ చూసిందా మీ ఇద్దరిని, ఏమన్నది? స్టార్టింగ్ మా ఇంటికి తీసుకొచ్చినాక లోపలికి రావడంతోనే ఎవర్రా ఈ అమ్మాయి అని చెప్పేసి అని అంది. అంటే అమ్మంది, తనంది నమస్తే ఆంటీ అని చెప్పేసి కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడితే నమస్తే అమ్మ. అప్పుడు కొంచెం సీరియస్గానే ఉండే, అట్లా నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటే, బుద్ధి లేదా శివ అని చెప్పేసి సీరియస్ అయింది. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మ నీకు తెలీదా, నువ్వు ఎట్లా వచ్చినావు ఇట్లా అని చెప్పేసి తనను కూడా కోప్పడింది. ఇక మేము ఇద్దరం అంటే నన్ను ఎప్పుడు మా అమ్మ ఇంతవరకు నా మీద చేయి చేసుకోలేదు, ఆ రోజు నా మీద చేయి చేసుకుంది, కొట్టింది. అయినా కొట్టింది దేని గురించి అని దాని తర్వాత నేను ఆలోచించిన, ఎందుకు కొట్టిందని అంటే దానివల్ల ఎంత ఫేస్ చేస్తున్నాం, ఫ్యామిలీ నుంచి ఎంత ఫేస్ చేయాల్సి ఉంటుంది, తమ్ముళ్ళ నుంచి ఎంత ఫేస్ చేయాలి ఉంటుంది, అదంతా ఆలోచించినాం. నేను ఇద్దరం తనను నో అని చెప్పేసి అంది అమ్మ. అన్న తర్వాత ఇక మేమిద్దరం అంటే నేను కాళ్ళ మీద పడ్డా, అమ్మ కాళ్ళ మీద, తను కూడా ఏడ్చుకుంటూ, మేము ఇద్దరం ఏడ్చుకుంటూ అమ్మ కాళ్ళ మీద పడ్డాం. అంటాక అమ్మ ఆలోచించి అప్పుడు అయితే అమ్మ ఓకే చెప్పింది. అంటే ఆలోచించింది అమ్మ కూడా, నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, రేపటి రోజున నేను ఇంకొక అరేంజ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసినా కానీ అమ్మాయి ఏమైనా గొడవలు చేసినా, అమ్మాయి సరిగ్గా లేకపోయినా
అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన అమ్మాయి నాతో సరిగ్గా ఉండకపోయినా రేపు నువ్వే నన్ను ఒక మాట అంటావు. ఇప్పుడైతే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు కదా, చేసుకో. రేపు ఆ అమ్మాయి చెప్పినట్టు వినకపోతే, నువ్వు చేసుకున్న అమ్మాయి చెప్పినట్టు వినకపోతే అప్పుడు కూడా దానికి బాధ్యత నువ్వే అవుతావు కదా. నీకు నచ్చినట్టు అమ్మాయిని చేసుకో అని చెప్పేసి అప్పుడు చెప్పింది అమ్మ. ఓకే. సో అప్పుడు మీరు ఏమైనా మాట్లాడారా ఎక్కడి సార్? అమ్మతో అంటే రిక్వెస్ట్ చేశాను. ఏమని రిక్వెస్ట్ చేశారు మీ అత్త గారికి? చేసుకుంటాం అత్తయ్య. ఓకే. ఏడ్చిరా? ఏడవడం ఏడ్చినాం సార్. అంటే ఇంకా ఆ రోజు ఎట్లా ఎమోషనల్గానే ఉండే, ఎందుకంటే అదే లాస్ట్ మీటింగ్కి ఎప్పుడు కలవను అది అని అన్నారు కదా. ఓకే. సో ఎమోషనల్గానే ఉండే. ఆ రోజు అడిగి రిక్వెస్ట్ చేశాం ఇద్దరం. తను అడిగాడు, నేను అడిగాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు ఒక్కసారి అయితే వెళ్ళి అడుగుదాం. ఇప్పుడు నో అంటే ఇంకా నోనే. ఇంకా ఒకవేళ విడిపోదాం అనుకున్నాం మీరు? అవును సార్ అనుకున్నాం. ఓకే. అంటే ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ వల్ల అనుకున్నా నేను. ఓకే. సో మీ ఇంట్లో ఎట్లా ఒప్పించారు? మా ఇంట్లో అయితే నా మ్యాటర్ మా చెల్లినే చెప్పింది సార్ మా పేరెంట్స్కి. ఓకే. అంటే తిను 2017 నుంచి వెళ్ళి ఇంట్లో కూడా అందరికీ తెలుసు. మా తాతయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు 2017లో కొంచెం అంటే మేము హైదరాబాద్ నుంచి అలా వస్తున్నాము అంబులెన్స్లో. ఈయన ఇక్కడ మంచిర్యాల హాస్పిటల్ అంటే పల్స్ పెడతారు కదా, అది ఉన్న హాస్పిటల్ అరేంజ్మెంట్స్ చేయమంటే చేశారు. అప్పుడు తెలుసు అన్నమాట. ఓకే. సో అట్లా మా ఇంట్లో కూడా ఈయన 2017 నుంచెల్లే తెలుసు యాజ్ ఎ ఫ్రెండ్గా. ఓకే. ఒక 3 years బ్యాక్ మా చెల్లి ఇంట్లో చెప్పేసింది. మా ఇద్దరికి చిన్న గొడవ అయింది మా చెల్లికి నాకు. ఓకే. అయితే శివ ఉన్ను అక్క ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? కాదు, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అని కోపంలో చెప్పేసింది. మా పేరెంట్స్ కూడా ఇంకా ఆలోచించారనమాట. నన్ను అడిగారు ఫస్ట్, ఏంటి ఫ్రెండా అదా అడిగి అప్పుడు ఇంకా యాక్సెప్ట్ చేశారు. సో చెప్పంగానే అంటే తెలుసు, ఇంకా ఆయన గురించి తెలుసు, మంచోడు. ఓకే. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్ ఇక్కడికి కరోనా టైంలో. వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. చాలా డేస్ అవుతుంది కదా, ఒకసారి వెళ్ళొద్దామని వెళ్ళే వరకు అటే లాక్ అయిపోయాను. ఓకే. మా డాడీ ఎవరికి కాల్ చేయకుండా శివకి కాల్ చేసిండు. శివ మా పాప అక్కడే ఉంది, అసలు అప్పుడు అన్నీ క్లోజ్ కదా సార్, ట్రావెలింగ్స్ ఏం లేవు కదా, తీసుకొస్తావా అని అంటే ఆ లాక్డౌన్లో వేరే రూట్లో నుంచి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆయన పైన ఎంత నమ్మకం ఉంటే ఇతనికి చెప్పి పంపిస్తాను. ఒక గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంది ఇంట్లో. శివాజీ అంటే గుడ్ ఇంప్రెషన్. ఓకే. సో మీ ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? మేము 3 అన్నదమ్ములు. ఓకే. అమ్మ. నాన్న 2013లో చనిపోయాడు. ఓకే. అంటే ఏమైంది నాన్నకి? నాన్నకి అంటే డ్రింక్ చేసేవాడు, ప్లస్ దాంతోపాటు సమ్మర్ టైంలో వర్క్కి వెళ్ళొచ్చి తాగేసి, అంటే నైట్ ఫంక్షన్ ఉండే దానికి అటెండ్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ డే నైట్లో పడుకొని ఉన్నాడు. తెల్లారు లేచేవరకు నాన్న లేదు ఇంకా. అప్పుడు నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అప్పుడే. ఏం చేయాలో అప్పుడు నాకు ఏం చేయాలో తోచలేదు నాకు అసలు. నాన్న లేడు అని అంటే నమ్మలేకపోయినా. దాని తర్వాత ఇంకా తమ్ముళ్ళు 2 చిన్నోళ్ళు, అమ్మ. ఏం చేయాలి అని నేను ఫస్ట్ నుంచి నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండే. దాని నుంచి నేను ఇక ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా. ఓకే. ఫోటోగ్రఫీ దాంతోనే ఇప్పటి వరకు నేను ఫోటోగ్రఫీ చేస్తూనే వస్తున్నా. అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత నాన్న చనిపోయిందా? ఇంటర్ చదువుతుంటే? ఇంటర్ అయిపోయిన తర్వాత నాన్న చనిపోయాడు. ఓకే. అంటే అన్ని రోజులు మొత్తం నాన్న చూసుకున్నాడు ఇంట్లో? నాన్న చూసుకున్నాడు. సో సడన్ గా నాన్న చనిపోగానే మొత్తం అమ్మ పైన నీ పైన పడుతుంది బాధ్యత మొత్తం. సో నువ్వు ఇంటర్ అంటే అప్పటికి నీకు అంత మెచ్యూరిటీ ఉండదు. సో అంటే సింగిల్ పేరెంట్ గా అమ్మనే మిమ్మల్ని అంటే ఇన్ని సంవత్సరాలు నడిపించుకుంటూ వచ్చింది. సో ఒకటేసారి అంటే నువ్వు లవ్ చేస్తున్నానగానే లవ్ చేసుకొని నువ్వు వేరైపోతావు ఏమో అని చెప్పేసి అమ్మకు కూడా ఆ ఫీలింగ్ ఉండొచ్చు. అంటే ఇట్లాంటివి ఏమైనా మాట్లాడింది అమ్మ అప్పుడు? అట్లా నువ్వు అవసరమైతే నువ్వు వేరే ఉన్నా పర్లేదు, నన్ను ఎవరు చూసుకోకపోయినా పర్లేదు అని చెప్పేసి అన్నది అమ్మ. ఓకే. కానీ అట్లా అమ్మని ఎట్లా వదిలిపెడతాం? ఇన్ని సంవత్సరాలు నాన్న లేకున్నా, నాన్న ఉన్నంతసేపు నాన్నతో పాటు మమ్మల్ని
చూసుకుంటూ వచ్చింది. నాన్న చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు అమ్మ చేతి కింద పిల్లలనే మేము బతుకుతున్నాం. ఇప్పటికీ అమ్మతోనే, అమ్మ లేకుంటే మేము లేము అసలు. యాక్చువల్లీ మెయిన్గా మేము టైంకి తింటున్నామా, ఏం చేస్తున్నారు, పొద్దున్నే 3 గంటలకు లేస్తుంది. 3 గంటలకు లేచి మమ్మల్ని చూసుకోవడం, ఆ ఫుడ్ వండడం అవన్నీ ప్రిపేర్ చేసి మేము లేచే వరకు, మా నాన్న ఉన్నప్పుడు లేచే వరకు ఫుడ్ ఉండేది, మేము లేచే వరకు ఫుడ్ ఉంటుంది. ఇప్పటికి స్టిల్ నా ఇప్పటికి కూడా అట్లాగే ఉంటుంది అమ్మ. ఇప్పుడు తమ్ముళ్ళు ఇద్దరు అప్పుడు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఇదే ఫీల్డ్లో నుంచి కంటిన్యూ అయినా. అంటే స్ట్రగుల్స్ అంటే చాలా వచ్చినాయి. స్ట్రగుల్స్ కొన్ని సిచ్యువేషన్, హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్, తమ్ముళ్ళకి ఏమైనా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా కానీ, అమ్మకి ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ ఎవరిని అడిగే సిచ్యువేషన్ లేదు. ఓకే. ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు కానీ ఓదార్చడానికి ఉంటారు తప్ప ఫినాన్షియల్గా సపోర్ట్ ఎవరు చేయరు. అట్లా అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను అమ్మ తమ్ముళ్ళని ఇద్దరిని చూసుకుంటూ వచ్చిన. సో తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? తమ్ముడు పెద్ద తమ్ముడు డెకరేషన్ చేసేవాడు. అంటే దాని తర్వాత నాన్న చనిపోయిన తర్వాత నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి, తమ్ముడు డెకరేషన్, డీజే, ఇవన్నీ తేజ ఈవెంట్స్ అని ఇక్కడ ఉంటుంది, ఓకే, వాళ్ళ దగ్గరనే వర్క్ చేసేవాడు. అక్కడ నుంచి వాడు అదే ఫీల్డ్ నుంచి ఇప్పటికీ మండపాలు వేస్తూ ఉంటాడు, ప్లస్ అటు వెళ్తుంటాడు. సీజన్ వస్తే ఇటు వెళ్తాడు, సీజన్ లేకపోతే కంపల్సరీ అటు వెళ్తాడు. ఎన్టీపీసీలో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఓకే. చిన్నోడు ఇక చిన్నోడు అంటే గారాభంగా పెంచినాం. వాడు ఏది కావాలన్నా కానీ నేను నో అనకుండా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తా అన్నా, నాకు బైక్ కావాలన్నా అమ్మ దానికి సపోర్టు. స్కూటీ కొనిస్తేనే నేను కాలేజీకి వెళ్తా, లేకుంటే నేను కాలేజీకి వెళ్ళాను అని అంటే స్కూటీ కూడా కొనిచ్చిన. అదే ఇయర్లో తను నాకు పరిచయం అయింది. ఓకే. పూజ చేయించడానికి వచ్చానని చెప్పింది. అవునవునా? ఓకే. ఆ పూజ చేయించడానికి వచ్చినప్పుడే తను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ టైం, ఒంటరిగా వెళ్ళిన ఫస్ట్ మూమెంట్ అది. కాదు, అంటే ఈ 8 సంవత్సరాల తర్వాత మేము పెళ్లి చేసుకుంటామని అనుకున్నారా మీరు? అనుకున్నాం. ఓకే. సో లేచిపోదామని ఎప్పుడు అనుకున్నారు మరి? అయితే లేచిపోదామన్న ప్లాన్ అట్లా ఏం లేదు. ఓకే. కానీ 3 years బ్యాక్ ఇంట్లో తెలిసిపోయింది ఇంకా, వీళ్ళ ఫ్యామిలీ సైడ్ మా ఫ్యామిలీ సైడ్. అప్పుడు మ్యారేజ్ పెట్టుకుందాం అనేసరికి వీళ్ళ నానమ్మ చనిపోయింది. 1 year వెయిట్ చేసినాం. మళ్ళీ తర్వాత ఇక మ్యారేజ్ పెట్టుకుందాం అనే టైంలో మా సిస్టర్ కూడా చనిపోయారు. అంటే మీ పెళ్ళిలో ఒక రీల్ చూసిన నేను, ఒక ఫోటో దగ్గర మీరు ఏడుస్తున్నారు. మీ సిస్టరా? ఏం జరిగింది అసలు? సూసైడ్ చేసుకుంది సార్. అంటే ఎందుకు? సారీ సార్, నేను చెప్పాలనుకోవట్లేదు. ఓకే. అంటే మీ ఇంట్లో తెలియడానికి కారణం చెల్లెనే? నా మ్యారేజ్ అవ్వడానికి, మా లవ్ స్టోరీ ఇంట్లో తెలియడానికి మొత్తం రీజన్ అయితే మా సిస్టరే. తనే ఒప్పించింది, తనే చెప్పేసింది ఇంట్లో. ఆ ఫోటో దగ్గర అంతగానము మీరు ఎక్కువ బాధపడి ఏడవడం, అందరూ ఇట్లా మీ చుట్టూ ఉండడం, అసలు అంతగానం బాధ ఎందుకు పడ్డారు మీరు ఆ ఫోటో దగ్గర? పెళ్ళైన రోజు, పెళ్ళయ్యి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకుంటా, అప్పగింతలప్పుడు అనుకుంటా. అంటే నా మ్యారేజ్ అంటే తినని చేసుకోవడానికి రీజనే ఆ అమ్మాయి, మా చెల్లి. అందరు ఉన్నారు, తనే లేదు నా మ్యారేజ్లో. తను ఒక్కరితే మిస్ అవుతున్నా అని బాధ అనిపించింది. ఓకే. అందుకే. సో అంటే చెల్లెలకి మీకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి, ఒక 2 షేర్ చేసుకోండి మీ చెల్లెలతోటి. మేము లైక్ టామ్ అండ్ జెర్రీ సార్, బాగా ఫైట్ చేసుకునే వాళ్ళం ఇంట్లో. అసలు తనకి నాకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. కానీ మా జోలికి ఎవరన్నా వస్తే మాత్రం మేము ఇద్దరం స్టాండర్డ్గా నిలబడి మాట్లాడేవాళ్ళం. ఓకే. అంటే తను నాకు బాగా సపోర్ట్ చేసేది, నేను కూడా తనకి బాగా సపోర్టివ్గా ఉండేదాన్ని. చాలా మంచి బాండ్ సార్. అంటే ఫ్రెండ్స్ లాగానే ఉండేది ఇంట్లో కూడా. నా ఫ్రెండ్స్ అందరు మా చెల్లె ఫ్రెండ్స్, మా చెల్లె ఫ్రెండ్స్ అందరు నా ఫ్రెండ్స్. ఓకే. అట్లా అంటే అంత బాండింగ్ ఉండేదన్నమాట మాకు.
అయితే ఇన్స్టాగ్రామ్లో మీ పేరేమో సాయి శ్వేత. సో పేరేంది మరి? స్నేహితన సంథింగ్ ఏదో ఉంటుంది, అవును. అది ఎవరిది పేరు? మా చెల్లి పేరే సాయి స్నేహిత, నా పేరు సాయి శ్వేత, ఓకే. తన పేరు సాయి స్నేహిత. అంటే చెల్లెల పేరు పైన మీరు పెట్టడం జరిగిందా? అవును. ఓకే. అక్కడ ఎందుకు చూసిరు, ఏమైంది? ఆహా, ఓకే. ఆహా, ఓకే. సో అది టాటో మీ చెల్లేదా? అవును సార్. ఓకే, ఒకసారి చూపించండి. ఓకే, అది ఎప్పుడు వేయించారు? అది చెల్లి December 2కి చనిపోయింది సార్. ఓకే. January 2కి ఇంట్లో చెప్పకుండా ఇప్పుడే వస్తా అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి టాటూ వేయించుకొని వచ్చాను. అంటే ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, ఓకే. అందుకని చెప్పకుండా వెళ్ళి రిటర్న్ అయ్యాను. మళ్ళీ హైదరాబాద్కి ఎవరు తీసుకుపోయారు? తమ్ముడితో వెళ్ళాను, ఇంటి దగ్గర నా స్టూడెంట్, ఓకే. వాడు మా ఇంటి పక్కనే ఉంటాడు, వాడిని తీసుకొని వెళ్ళేసి ఓకే. టాటూ వేయించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఏం చదువుకున్నారు? నాది MBA HR కంప్లీటెడ్ సార్. MBA HR కంప్లీటెడ్. అవును. సో అంటే అక్కడ చదువుకుని దాని తర్వాత జాబ్ ఏమైనా చేసిరా? అవును సార్, నేను చదువుకుంటూనే జాబ్ చేశాను. ఏది హెచ్ఆర్గా? HR చదువుకుంటూనే నేను టీచర్. ఓకే, టీచర్గా చేశారు. అంటే మీరు చదివింది హెచ్ఆర్ కదా, మరి అటు సైడ్ ఎందుకు వెళ్ళాలి? నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్. నాకు ఫోటోగ్రఫీ ఎట్లా ఇంట్రెస్ట్, నాకు టీచింగ్ అంటే ఫస్ట్ నేను మీట్ అయినప్పుడు స్కూల్లోనే ఉండే. స్కూల్లో టీచరా? ఓకే. నాకు 2017లో పరిచయం అయినప్పుడు ఆ స్కూల్లో టీచింగ్ చెప్తుంది. ఓకే. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీరు పర్ఫెక్టా? పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఏదో ఒకసారి ఇద్దరు మాట్లాడుకోండి. నాకు రాదు. ఆమె కూడా రాదు, కవర్ చేస్తుంది ఆయన స్కూల్లో, అవునా కదా? అట్లేం లేదు సార్, అంటే స్టూడెంట్స్ కి చెప్పే అంత టాలెంట్ అయితే కొంచెం అయితే ఉంది. స్టూడెంట్స్ కి అయితే చెప్పగలుగుతాను. మరి మీ అంత ప్రొఫెషనల్ ఇంగ్లీష్ వాళ్ళతో అయితే నాకు మాట్లాడదు. నాకు కూడా అంత రాదు, నాకు వచ్చినట్టు నేను ఎప్పుడో మాట్లాడుతుండే ఇప్పుడు. సో మీకు రాదని నేను మాట్లాడట్లే, అంతే. వద్దు సార్, మీకు రాదేమో మళ్ళీ నేను మాట్లాడితే. మీరు మాట్లాడండి చూద్దాం. వద్దులే సార్, పర్లేదు. పర్లేదా? సో ఆ బొట్టు పెట్టుకున్నారు కదా మీరు, శివాజీ మహారాజ్ది. అవునవును. అవునా? అవును. ఎందుకు పెట్టుకున్నారు? మరాఠీస్ కాబట్టి పెట్టుకున్నాం. మీరెందుకు పెట్టుకోవాలి? మీరు పెట్టుకోవాలి కదా అది. పెట్టుకోవాలి కానీ ఓకే. అంటే ఇప్పుడు మరాఠీస్, ఆఫ్టర్ మ్యారేజ్ మరాఠీస్. నేను అదే అడుగుదాం అనుకున్నా. సో అంటే మీరు అడుగు పెట్టగానే మీరు మరాఠీస్ అయిపోయారా? సో మీకు మరాఠీ వచ్చా? అండ్ నాకు శివాజీ మహారాజ్ అంటే ఇష్టం. ఓకే. ఎందుకు ఈ శివాజీ ఇష్టం? లేదు, February 19th శివాజీ మహారాజ్ బర్త్డే రోజు కూడా నేను, అంటే ఇవి చేస్తారు కదా సార్, బజరంగ్, అవును, జయంతి, నాకు ఇష్టం. ఓకే. స్కూల్ ఎందుకు పెట్టాలనుకున్నావు? అంటే డాన్సింగ్ స్కూల్. డాన్సింగ్ స్కూలా సార్? అంటే మ్యారేజ్ ఇంత ఫాస్ట్గా ఫిక్స్ అవుతుందని తెలియక నేనే డిసైడ్ అయిపోయి మా చెల్లె పేరు మీద ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి పెట్టేసుకున్నాను క్లాస్ బెల్లంపల్లిలో. ఓకే. 30+ స్టూడెంట్స్ ఉన్నారు సార్, 2 మాస్టర్స్ కూడా ఉన్నారు. సాయి, 2 పేర్లు సాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, వాళ్ళు చూసుకుంటున్నారు. సాయి ఇంకా అది రన్ అవుతుంది. ఓకే. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు నేర్పిస్తారా, లేకుంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారా? నేను అంటే ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే ఈ బిజీ షెడ్యూల్స్లోనే ఉన్నాను. మ్యారేజ్ తర్వాత ఇప్పటివరకు అయితే క్లాస్ విజిట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆషాఢం కదా సార్, ఇంటికి పంపిస్తారు కదా, అప్పుడు ఏమైనా వెళ్తా. సో నెల మొత్తం అక్కడే ఉంటారా? పంపిస్తే ఉంటా. ఓకే. ఆషాఢంలో ఇక్కడ ఉండొద్దా మీరు? అంటే పంపిస్తారు కదా సార్ అమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే. మీది పెళ్ళి ఏ రోజు అయింది? Wednesday 21st May. 21st May. సో ఎన్ని డేస్ అవుతుంది ఇప్పటికి? ఈరోజు 11. 20 డేస్ అవుతుందా మీ పెళ్ళి? సో ఈ 20 డేస్ మొత్తం బిజీగానే ఉన్నారా? అవును సార్, బిజీగానే ఉన్నాం. మొత్తం టెంపుల్స్ వాటి ఇటు తిరగడం. టెంపుల్స్ అటు ఇటు, ఇంకా రిలేటివ్స్ తీసుకెళ్తారు కదా. గిఫ్ట్లు బాగానే వచ్చినట్టున్నాయి కదా? వచ్చినాయి, బ్లాగ్ చేద్దామని వెయిట్ చేస్తాం. బ్లాగ్ చేద్దామని ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి కూడా మాకు టైం లేదు. ఓకే. ఇప్పుడు ఈ పెట్టిన ఫొటోస్ కూడా స్టేజ్ పైన కొంతమంది ఓపెన్ చేపిస్తారు కదా సార్, ఆ ఫొటోస్ అవి ఓపెన్ చేయొద్దు, బ్లాగ్ చేద్దామని అలా పెట్టేసినాం. ఓకే. ఈ ఫోటో బాగుంది. ఈ ఫోటో ఎవరు ఇచ్చారు మీకు? శివాజీ. ఇదా? ఇది మా మేడం, మేకప్ ఆర్టిస్ట్ కీర్తనాచార్య అని. ఓకే. మేడం ఇచ్చారు. అప్పైది మా ఫ్రెండ్స్ రిషి, శ్రావణ్, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళంతా కలిపి ఇచ్చారు. సో ఆ ఫోటోగ్రఫీ సైడ్ మీరు వెళ్ళారు కదా,
సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ మీకు? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోటోలు దిగడం అంటే నాకు బాగా ఇష్టం. ఓకే. ఫోటోలు దిగాలి అంటే కొంచెం ట్రెండీగా కనిపించాలి, యూనిక్గా కనిపించాలి. అందరిలాగా కామన్ లాగా కాకుండా నేను యూనిక్గా ఉండాలి అని నాకు ఫస్ట్ నుంచే ఉండే. నేను ఇంటర్లో నాకు ఇక్కడ వరకు హెయిర్ ఉండే. ఇంటర్ తర్వాత నాన్న చనిపోతే అప్పుడు గుండు చేయించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా గుండు చేపించలేదు. మళ్ళీ దాని తర్వాత నేను ఇదేంటి కానిస్టేబుల్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నాకు 2016 నుంచి నేను అది చేస్తున్న ఫోటోగ్రఫీ చేస్తూనే 2016 నేను హైదరాబాద్ యూనిక్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ నుంచి నేను 2021 వరకు కూడా ప్రిపరేషన్లోనే ఉండే. ఓకే. అంటే ఇదేంటి జాబ్స్ పడ్డప్పుడల్లా నేను దాని ప్రిపరేషన్లో ఉండేటోని. ప్రతిసారి నాకు 3 times నాకు లాస్ట్ సెలెక్షన్ మొత్తం అంత సెలెక్షన్ అయిపోయింది. మా కట్ ఆఫ్లో నా జాబ్ అంటే 2-3 మార్క్స్తో పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక ఇదే ఫోటోగ్రఫీ ఫీల్డ్ కంటిన్యూ ఇక అది రాలేదు కదా అని డిసప్పాయింట్ ఎప్పుడు అవ్వలేదు. అదర్ ఆప్షన్గా మనకి ఇది ఉంది కదా, ఈ ఫీల్డ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాం. ఓకే. సో ఈ ఫీల్డ్లో మంచిగా ఉంటుందా అంటే ఈ ఫీల్డ్లో మాత్రం నిద్ర ఉండదు. నిద్ర వల్ల టైంకి ఫుడ్ ఉండదు. ఏంటంటే ఫంక్షన్ స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్లో అందరికన్నా ముందు మేమే ఉండి ఫోటోలు తీయాలి. లాస్ట్ అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ మేమే వెళ్ళిపోవాలి. అప్పటి వరకు తిన్నావా అని అడిగే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. కొందరు ఉంటారు తిన్నారా అని వెంటబడి మాకు మర్యాదలు చేస్తుంటారు. కొందరు అట్లా ఉండదు. కానీ టైంకి ఫుడ్ ఉండదు. దానివల్ల ఫుల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నిద్రలు ఉండవు. ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నామని అంటే నైట్లో బయలుదేరితే డే వాళ్ళకు కంప్లీట్గా అవ్వాలి, షూట్ మొత్తం రావాలి అని చెప్పేసి మేము ఆ డే మొత్తం కంటిన్యూ అంటే డేకి ఎండ్ చీకటి అయిపోయేంత వరకు మనకు వాళ్ళకి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ ఇచ్చేయాలి. అంటే మనం ఏ టైంకి బయలుదేరాలి, వాళ్ళని ఏ టైంకి రెడీ అవ్వమనాలి. ఇక్కడ నుంచి బయలుదేరితే హైదరాబాద్ కానీ లేకపోతే వైజాగ్కి వెళ్ళాలంటే మనం ఎంత ముందు వెళ్ళాలి. నిద్రలు మానుకొని డ్రైవింగ్ చేస్తూ కంటిన్యూ షూట్లు ఉంటూనే ఉంటాయి. డేట్స్ ఫిక్స్ అయినాయంటే కంటిన్యూగా నిద్రలు అసలే ఉండవు. మేము పడే బాధ ఏంటంటే అది మాకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ అనే ప్రతి ఒక్క పర్సన్, నేను ఒక్కనే కాదు, ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నిద్రలు అయితే అస్సలు ఉండవు, టైంకి ఫుడ్ ఉండదు. ఇవి రెండు మాత్రం మాకు బాగా ఇబ్బంది అవుతుంటాయి. కానీ క్లయింట్లని మేము హ్యాపీగా చూడాలి, వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ రావాలి. ఒక చిన్న స్మైల్ కోసం మేము వెయిట్ చేస్తాం. ఒక ఫోటో బాగా వచ్చిందని వాళ్ళకి ఒకసారి తీసింది ఒకసారి చూపించిన తర్వాతకి వాళ్ళు చూసి స్మైల్ ఇచ్చారంటే హ్యాపీ, చాలా బాగా తీశారన్న ఒక్క చిన్న మాట చాలు మాకు ఆ హ్యాపీనెస్. ఇంకా పడ్డ కష్టం కూడా మాకు ఏర్పడదు. ఓకే. అంటే ఓన్గా చేసుకుంటున్నారా లేకుంటే వేరే వాళ్ళు? ఓన్గానే చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడైతే బాగానే ఉంది లైఫ్ బాగుంది ఇప్పటికీ. సో పెళ్ళి చేసుకుంటున్నారు అంటే సాయి శ్వేతని అని అన్నప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ సో ఎవరన్నా అంటే అమ్మాయిని ఎందుకు, సో పర్సనాలిటీ ఇట్లా ఉంది కదా ఇట్లా అన్న వాళ్ళు ఉన్నారా? నిజం చెప్పండి. ఉన్నారు. ఓకే, ఉన్నారు. బట్ నేనేమన్నానంటే తను నన్ను అర్థం చేసుకున్నట్టుగా ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం అస్సలు చేసుకోరు. ఎందుకంటే ఈ జనరేషన్ అమ్మాయిలు ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను నాకు ముందు నుంచి పరిచయం కాబట్టి, తను నన్ను అర్థం చేసుకుంది కాబట్టి, ఇప్పుడు తనని కాదని వేరే అమ్మాయిని చేసుకున్నా కానీ నన్ను తనలాగా అర్థం చేసుకునే అమ్మాయి రాకపోవచ్చు. ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ నాకు వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేసినా కానీ నాకు తనలా అర్థం చేసుకుంటారన్న గ్యారంటీ లేదు. రేపు ఇంట్లో ఏది ఇష్యూ వచ్చినా కానీ తను అర్థం చేసుకుంటుందో చేసుకో, తినైతే నన్ను అర్థం చేసుకుంటుంది. నాకు నా ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలిసి ఫినాన్షియల్గా నేను పడుతున్న ప్రాబ్లమ్స్ని అవన్నీ ఫేస్ చేస్తున్నా కాబట్టి తనకు తెలుసు కాబట్టి అడ్జస్ట్ అయ్యి బతుకుతుంది నాతో అనే ఉద్దేశంతో. కదా అడ్జస్ట్ అయ్యి బతుకుతుందని నమ్మకం ఎట్లా వచ్చింది?
అడ్జస్ట్ అయిపోతుందనే నమ్మకం ఎట్లా వచ్చిందంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న ఫస్ట్ నుంచి బాండింగ్ ఉంది కదా. పెళ్లి కాకముందుకి ఏమైనా హెల్ప్ చేసిందా? పెళ్ళి కాకముందు హెల్ప్ చేసింది. ఓకే, ఎన్ని డబ్బులు ఇచ్చింది? డబ్బులు అంటే నేను ఎప్పుడు అడగలేదు. నేను ఇప్పటి వరకు తనకి నేను ఫోన్ చేసి ఇట్లా నాకు ఒక 5,000 కావాలన్న అడిగిన రోజు కూడా లేదు. తనకి ఏది కావాలంటే మాత్రం అది స్పాట్ లో నేను పంపించి నేనేం హెల్ప్ చేయలేదు సార్, ఆయనే నాకు అన్ని హెల్ప్ కొనిచ్చిండు. అంటే నేను కోచింగ్ తీసుకున్న టైంలో నా దగ్గర అసలు ఫోన్ లేదు. నేను చిన్న ఫోన్ వాడుతుండే. ఆ ఫోన్ వాడుతున్నప్పుడు నాకు ఆన్లైన్ క్లాసెస్ వినడానికైనా వాట్సాప్లో మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో లింక్స్ అంటే స్టడీ పర్పస్ లింక్స్ వస్తుంటాయి. ఆ లింక్స్ ఓపెన్ చేయడానికైనా కానీ కరెంట్ అఫైర్స్ కోసం అయినా కానీ దానికోసం నేను ఓపెన్ చేసా. అంటే ఫోన్ లేదని ఇబ్బంది పడుతుండే. తను నాకు ఒక మొబైల్ కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇచ్చింది. ఓకే, ఏ మొబైల్ అది? అది రెడ్మీ నోట్ 7. ఓకే, ఆ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. యాక్చువల్గా తను ఇంట్లో చెప్పకుండా ఆమె హైదరాబాద్లో జాబ్ చేస్తుండే, చేస్తూ వచ్చింది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చి నా దగ్గరికి వచ్చి నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చి నా దగ్గరికి వచ్చి కలిసి నాకు ఫోన్ ఇచ్చి మళ్ళీ అదే నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోయింది హైదరాబాద్కి. సండే అంటే వీకెండ్ చూసుకుని వచ్చింది అన్నమాట. ఇంటికి సండే ఇంటికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినామని చెప్తే వీళ్ళ ఇంట్లో వాళ్ళు కోప్పడతారేమో అని చెప్పేసి నేను అప్పటికే ఇక్కడ దాకా వచ్చావు కదా వెళ్ళు అని అంటే ఏం వద్దు మా ఇంట్లో తిడతారు, నేను చెప్పకుండా వచ్చినా అని చెప్పేసి తిడతారని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. ఓకే, సో హైదరాబాద్లో ఏం జాబ్ చేస్తున్నా మీరు? నేను హెచ్ఆర్గా చేశాను సార్ 1 year. ఓకే, ఏ కంపెనీ? బీమ్ ఇన్ఫ్రా ఎక్విప్మెంట్స్. హెచ్ఆర్ అంటే ఏంది? హ్యూమన్ రిసోర్స్. ఓకే, సో గుర్తుందా మీకు? ఉంటుంది కదా సార్. ఓకే, మీరేం గిఫ్ట్ ఇచ్చారు ఎవరికి? నేనే పెద్ద గిఫ్ట్, ఇంకా మళ్ళీ నేనే గిఫ్ట్ ఇవ్వాలి సార్. సో ఏమి అంటే ఫోన్ ఇచ్చిన అన్నారు, ఇంకేమైనా గిఫ్ట్ ఇచ్చిరా? నేనా గోల్డ్ ఇయర్ రింగ్ ఇచ్చాను. ఇది లేదు లేదా చూపిస్తున్నాను. ఓకే, అంటే అది మీరే ఇచ్చారా? నేనే ఇచ్చాను. ఫస్ట్ టైం నాకు తను కొనిచ్చింది. అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను ఇంతవరకు బంగారం ఎప్పుడు వేసుకోలేదు. ఫస్ట్ టైం తను కొన్న బంగారమే నేను చెవికి పెట్టుకున్నాను. అది ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కోసం నేను పెట్టుకున్నాను. ఓన్లీ ఇంటర్వ్యూ కోసం పెట్టుకురా? లేదు, నేనే చెప్పాను అంటే పెట్టుకో, అది మనకు ఫస్ట్ గిఫ్ట్ కదా, నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కదా అంటే పెట్టుకున్నాను. సో అంటే మీరేమి ఇచ్చారు ఆయన గిఫ్ట్? ఫోను. ఆయన ఏమి ఇచ్చిండు మీకు? నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది సార్, ఇంకేం గిఫ్ట్స్ కావాలి నాకు? గిఫ్ట్లు ఇచ్చిండా లేదా? గిఫ్ట్ చాలా గిఫ్ట్స్ ఇచ్చిండు. ఒక 2 చెప్పండి ఏమి ఇచ్చిండు? చాలా డ్రెస్సెస్ కొని ఇచ్చారు. ఇంకా మేము ప్లాటినం కపుల్ రింగ్స్ చేయించుకున్నాం. ఏవి? నేను తీసేసాను. ఓకే, అది ప్లాటినం? అది అవును సార్, ప్లాటినం. అదేంటి ప్లాటినం కోటెడ్. ఓకే అని చెప్పేసి నేను తీసుకున్నాం, హైదరాబాద్లో తీసుకున్నాం. ఓకే, ఇద్దరం కపుల్ రింగ్స్. దాని మీద నా దాని మీద ట్రూ లవ్ అని ఉంటుంది, తన దాని మీద ఫర్ ఎవర్ ఉంటుంది, లవ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది. తన ఫింగర్స్ చాలా ఇట్లా ఇబ్బంది అవుతున్నాయి, ప్రెస్ అవుతున్నాయి అని చెప్పేసి అంటే తీసేసి. ఓకే, ఎప్పుడన్నా శివాజీ మిమ్మల్ని కొంచెం బక్కగా అవ్వచ్చు కదా అని అన్నాడా? సన్నగా అవ్వచ్చు కదా అని అన్నాడా? అన్నా ఆయనే చెప్తున్నాడు. ఓకే సరే, మిమ్మల్ని ఎప్పుడైనా సాయి శ్వేత నువ్వు లాభ అవ్వచ్చు కదా అని అన్నదా? అని ఎప్పుడు అనలేదు. అనలేదా? ఓకే, ఆమె కాదు, ఇప్పుడు అన్నప్పుడు మీరు అనొచ్చు కదా, ఇప్పుడు నువ్వు సన్నగా అవ్వచ్చు కదా అని అన్నాడు క్వశ్చన్. సో నాలాగా నువ్వు లాభ అవ్వచ్చు కదా అనొచ్చు కదా, ఎందుకని అవ్వచ్చు అని నేను అన్నది అంటే ఇంట్లో వాళ్ళు అంటే అమ్మ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఏదో ఒక మాట అంటారు, వాళ్ళ వల్ల నువ్వు ఎందుకు మాటలు పడుతావు, నువ్వు అవుతా అని చెప్పు అని చెప్పేసి అన్నాను. అంతకుమించి నువ్వు కంపల్సరీ నువ్వు సన్నగా అవ్వు అని చెప్పేసి నేను ఎప్పుడు అనలేదు. సో అప్పుడు మీరు అన్నప్పుడు ఆమె ఫీలింగ్ ఏముండనో ఇప్పుడు చెప్తుంది. సో ఏమున్నాయి అంటే ఎప్పుడు ఎవరో ఒకరు అంటా ఉంటారు కదా సార్, అవి విని 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 విసిగొచ్చింది. ఎవరన్నా నేను ఇప్పుడే కాదు, మిమ్మల్ని ఇంతగానో లవ్ చేస్తున్న పర్సన్ కూడా అన్నప్పుడు తన ఇన్నర్ గా ఎప్పుడు అనలేదు, నన్ను తన ఓన్ గా ఫీల్ అయ్యి ఎప్పుడు అనలేదు. ఎవరైనా ఇంకా అసలు అట్లా కూడా అనకపోతుండే, ఇంకా బాగా ప్రెజర్ చేస్తే ఎవరైనా ప్రెజర్ అట్లా అడిగారు తప్ప తన ఇన్నర్ ఫీలింగ్ లో అయితే ఎప్పుడు అడగలేదు. ఫర్ ష్యూర్
ఫస్ట్ నుంచి తనని చూసింది ఇట్లా ఉన్నప్పటి నుంచి నేను లవ్ చేసిన. పెళ్లి చేసుకుంది కూడా ఇట్లా ఉన్నాను, అట్లా లావు ఉందని చెప్పేసి నేను ఎప్పుడు అనలేదు కూడా. ఓకే, మేము ఇప్పటికీ లావు సన్నగా ఉన్న పర్సన్ రీల్స్ షేర్ చేసుకుంటుంటాం అన్నమాట. ఓకే, ఇలా చేద్దాం, ఇలా నన్ను ఎత్తుకో అని చెప్పేసి ఇలాంటివి బాగుంటాయి. షేర్ చేసుకుంటారు. షేర్ చేసి గొడవ పడతారా మీరు ఇద్దరు? గొడవలు అయితే మీ ఇద్దరి మధ్యలో కామన్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి. డైలీ ఒక 20-30 అయితే. తను ఒక ఈ 8 years లో నాకు తెలిసి గొడవ పడిన క్షణాలు చాలా ఉన్నాయి. అంటే లైక్ పెద్ద పెద్ద గొడవలు ఏం కాదు, విడిపోయేంత గొడవలు ఏం కాదు, టామ్ అండ్ జెర్రీ గొడవలే, చిన్న చిన్న గొడవలు. వాటి వల్లనే ఒక్కరోజు నా మాట అస్సలు వినదు ఇప్పటికీ. కొన్ని విషయాల్లో తను నెగ్గాలనుకుంటుంది. తను నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఆ విషయాలకి ఆమె నెగ్గాలని మీరు సపోర్ట్ చేస్తారు. నేనే డౌన్ ఒక స్టెప్ నేనే కొంచెం ఉంటా. సరే ఓకే నేను నడవని అని చెప్పి డామినేట్ చేస్తుంది కదా. డామినేషన్ డామినేషన్ అవుతుంది, కిందికి తొయ్యడం. మరి ఏం లేదు, చిన్నగా అట్లా అంతే, అంతకు మించి ఏం లేదు. తను హ్యాపీగా ఉంటే చాలు కదా. తనకి నేను ఎక్కడ కానీ నేను ఇంతవరకు తనకి ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నేను జీన్స్ వేసుకుంటా అంటే జీన్స్ వేసుకోను, ఇక్కడ మా ఇంట్లో కూడా జీన్స్ వేసుకుంటా అంటే వేసుకోను అన్న. ఎక్కడ రిస్ట్రిక్షన్స్ చెప్పలేదు. స్టార్టింగ్లో యాక్చువల్గా మేము ఒక మా పెళ్ళి ఇంకొకటి ఎట్లా చేసుకుందాం అనుకున్నా, 3 మూవీలో పబ్లో తాళి కడతాడు కదా, సో ఆ కాన్సెప్ట్ మేము అనుకున్నాం. ఓకే, ఇంతవరకు నేను పబ్ వెళ్ళలేదు, తను వెళ్ళింది. ఓకే, పబ్ వెళ్తుండేనా? ఓకే, మరి ఎందుకు తీసుకెళ్ళలే? ఫస్ట్ టైం మేము వెళ్ళడమే నేను నీతో వెళ్తా అని చెప్పేసి అని అంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జాను అని. తను పిలిచింది. తను పిలిచిన వల్లే నువ్వు అంటే నన్ను అన్నయ్యని పిలుస్తుంది. ఆమె కర్ణాటక అమ్మాయి. సో తను పర్మిషన్ అడిగింది. నాకు పర్మిషన్ అడిగితే సరే వెళ్ళు, నాతో మా చెల్లితో వెళ్తున్నావు కదా వెళ్ళా అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చాను. ఎక్కడ నేను రిస్ట్రిక్షన్స్ చేయలేదు. అన్నింటికి నేను ఎటు వెళ్ళినా కానీ, జాబ్కి వెళ్తా అన్నా కానీ, ఎక్కడికి వెళ్తా, టీచింగ్ ఫీల్డ్కి వెళ్తా అన్నా, ఏ జాబ్ చేస్తా అన్నా కానీ నేను తనను. సరే, తనలో మీకు నచ్చని క్వాలిటీస్ ఏంది? నచ్చనివి అప్పుడప్పుడే ఇది నా మీద అరుస్తుంటుంది. నేను ఏదైనా చెప్తే దానికి పొలైట్గా తీసుకో, అంటే నార్మల్గా తీసుకో, సీరియస్గా తీసుకుంటుంది. అది చెప్పే విధానము ఒక్కొక్కసారి హార్ష్ అనిపిస్తుంటుంది. అది ఒకటి నచ్చదు అంతే, అంతకుమించి తను క్యూట్. మీకు నచ్చని క్వాలిటీస్ తనలో? ఏం లేదు సార్, అన్నీ నచ్చుతాయా? ఆ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది. అసలు కోపం వస్తుంది ఆయనకి? వస్తుంది, చాలా కోపం వస్తుంది. షార్ట్ టెంపర్. కొట్టిందా ఎప్పుడైనా మిమ్మల్ని? కొట్టలేదు. ఎప్పుడు కొట్టలేదు. సరే, అంటే మీకు శివాజీ మీద ఎంత ప్రేమ ఉందో, మీకు సాయి శ్వేత మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోండి ఇప్పుడు. సో ఎట్లా నిరూపించుకుంటారో మీ ఇష్టం. నిరూపించుకోవాలంటే ఎలా అంటే అంత ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోండి అంటున్నా నేను, అంతే. అది ఎట్లానో నాకు కూడా తెలియదు, మీరు చెప్పాలి. మరి మ్యారేజ్ చేసుకొని నిరూపించుకున్నాం కదా సార్, 8 years వెయిట్ చేసి ఫైనల్గా. నేను అట్లా ఒప్పుకోను. సో డిఫరెంట్ గా మీరు ప్రపోజ్ చేయండి, డిఫరెంట్ గా మీరు ప్రపోజ్. మళ్ళీ ప్రపోజింగ్ లేదు అసలు, మీరు ప్రపోజలే చేసుకోలేదు. మరి మళ్ళీ ప్రపోజల్ చేద్దాం, మళ్ళీ ఎందుకంటారు? లవ్ మ్యారేజ్ ప్రపోజల్ చేసిండు, దానికి మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు లవ్ ప్రపోజల్ చేసుకోండి, ఓకేనా? నువ్వు ఒక కవిత్వం, ఒక పోయిటరీ కావాలి ఇప్పుడు నాకు మీ సైడ్ నుంచి. కవిత్వం, పోయిటరీ, సరే ఏదో ఒక డైలాగు ఎట్లా చెప్తావు చెప్పు. ఏదైనా ఫ్లవర్ ఉందా, ఏదైనా ప్లాస్టిక్ దాన్ని ఇవ్వండి. ఏం లేదు సార్. నాకేంటంటే అమ్మకి ఆడపిల్లలు ఎవరు లేరు. సో మేమంతా ముగ్గురం బాయ్సే. మా పెద్దనాన్న వాళ్ళకి అంటే మా ఇంటర్ ఫ్యామిలీ మొత్తం అంతా బాయ్స్ హాస్టల్ ఇంకా. సో ఆడ కూడా ఎవరు లేరు. అమ్మకు కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మని అంటే మా ముగ్గురికి పనులు చేస్తూనే వస్తుంది. తను మా అమ్మకి తోడుండి ఒక బిడ్డలా, మా అమ్మ కూడా బిడ్డలా వస్తే బిడ్డలానే చూసుకుంటుంది. సో మా అమ్మకి తోడుగా ఉంటే సరిపోదు. మా అంటే తను కూడా మొన్న నాకు చెప్పింది, నా చెల్లెలు నాకు దగ్గర లేదు, నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు, నా మరుదులే నాకు తమ్ముళ్ళు, నా మరుదులే నాకు అన్నీ, నేను ఈ ఇంటికి వచ్చిన నా ఫ్యామిలీ అందరూ కలిసే ఉందాం,
అని చెప్పేసి తను ఒక రోజు చెప్పింది. నేను తమ్ముళ్ళకి అంటే మేము ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అని వాళ్ళు బయట ఉండడం అలాంటివి చేస్తున్నారు తమ్ముళ్ళు. ఓకే. సో నేనేమన్నా తమ్ముళ్ళకి అట్లా ఏమి ఉండకండి, తను ఏడుస్తుంది, బాధ అనిపిస్తుందంట, చెల్లిపోయింది, ఇప్పుడు మీరు కూడా దూరంగా ఉంటే తనకి ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండాలనిపించట్లేదు నాకు అని చెప్పేసి మొన్న ఏడ్చింది. ఓకే. ఏడుస్తే మీరేం చేసారు? కన్నీళ్ళు దూడ్చిరా లేకుంటే బకెట్లో పట్టిరా? బకెట్లో పట్టేది కానీ ప్రపోజ్ చేయాలని చెప్పిన, ప్రపోజ్ చేయండి. బుజ్జి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అంతేనా, ఇంకేం లేదా? సో మిమ్మల్ని ఎవరన్నా మోసం చేసిరా? దేనికి సార్? ఎట్లా అన్నా, పైసలలో కానీ ఎట్లా అన్నా? మోసం అంటే ఏం లేదు, మోసమేం లేదు కానీ ముందు ఒక మాట వెనుకో మాట, ముందు బాగున్నట్టు అంటే మీరు మీ జోడి బాగుందని అనడం, వెనకాల వెళ్ళి బాడీ షేమింగ్ చేయడం అలాంటివి చేసారు. ఓకే. నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అవసరమా, నువ్వేంటి, నీ స్టైల్ ఏంటి, నువ్వు ఇట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావేమో అనుకున్నా, కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని అన్నా కానీ అది నీకు తెలియదు మామ, నేను ఇప్పుడున్న జనరేషన్ గురించి నీకు తెలుసు, కానీ తను అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు అని చెప్పి వాళ్ళని కామ్ చేసేసిన. ఓకే. సో అంటే ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది మోసాలు చేస్తారు నమ్మించి అది ఇది. సో అట్లా మీకేమైనా జరిగిందా? ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు నమ్మించి మోసం చేయలేదు, ఏ ఫ్రెండ్స్ లేరు, అట్లా ఎవరు లేరు. మీరు మోసం చేసిరా? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు మోసం చేయడం అంటే ఎవరు నాకు చేయలేరు. చిన్నప్పటి నుంచి నాకు అప్పు చేయడం అంటే భయం. నాకు అప్పు అంటే భయం. ఇంతవరకు ఏ సర్కిల్లో కానీ నేను ఎప్పుడు అప్పు చేయలేదు. మా అప్పు అడిగిందంటే మా బావని. ఓకే. ఫస్ట్ టైం అది నా పెళ్ళి గురించి. అస్సలు అప్పు అడిగితే మా బావ, శివ నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నువ్వు ఎంత ఖర్చు చేయి, నేను పెట్టడానికి రెడీ. మా చెల్లినేమో శివ ఖర్చు పెట్టకు, తర్వాత అప్పులైతే బాధపడతావు, అది నాకు తెలుసు. ఎందుకంటే మా బావ రాకముందు నుంచి మా చెల్లి నాతో ఉన్నది కాబట్టి నాకు తెలుసు, మా చెల్లికి తెలుసు రూపాయి చూసి ఆచితూచి ఖర్చు పెట్టు ఏదైనా అని చెప్పేది. కానీ మా బావ ఎందుకంటే శివ అస్సలు కాంప్రమైజ్ అవ్వకు, కానీ లైఫ్లో ఒకటేసారి చేసుకునేది పెళ్ళి, మంచిగా చేసుకో అని చెప్పేసి పెళ్ళి కోసమే నేను అప్పు చేసిన. లేదా దీనికి ముందు అసలు నేను అప్పే చేయలేదు ఎక్కడ. ఓకే. సో ఫైనల్గా అంటే మీలాంటి మహిళలు చాలామంది ఇంట్లో నుంచి బయటికి రాకుండా సో వాళ్ళే అంటే కుమిలిపోయి బాధపడుతున్న సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరి టాలెంట్ వాళ్ళది. పక్కన వాళ్ళు మనల్ని చూసి కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మీ టాలెంట్ని మీరు తొక్కి పాడేసుకోకండి, ఎవరిని పట్టించుకోకండి, మీరు ప్రూవ్ చేసుకోండి, లైఫ్లో హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, అంతే. ఓకే. సో అంటే మీరు అంటే 8 years నుంచి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. సో ఇట్లాగే హ్యాపీగా కలకాలం ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఒక క్రికెట్ టీం అంతా పిల్లల్ని కనాలని చెప్పేసి ఆశిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.